గట్టిగా రెండు చేతుల పైకైతే ఇలా 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 స్మార్ట్ నగరంగా కాకినాడ సిటీ కాలేదు, కానీ రాజకీయ నాయకులు మాత్రం చాలా స్మార్ట్గా తెలివితేటలు పెరిగిపోయాయి. ఎన్నికలకు 4.5 సంవత్సరాలు పట్టించుకోరు, కానీ ఎన్నికలు మరో 6 నెలల్లో జరగబోతున్నాయని అన్నప్పుడు మాత్రం పబ్లిసిటీ ఇచ్చుకుంటూ రేపో మాపో ఏం చేస్తారో తెలుసా? స్మార్ట్ సిటీ చేయడం కోసం డ్రైనేజీల కోసం టెండర్లు పిలుస్తున్నామని చెప్పి మళ్ళా చెవులో మనందరి చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతారు. 4.5 సంవత్సరాలు వీళ్ళకి డ్రైనేజీలు గుర్తుకు రాల. 4.5 సంవత్సరం వీళ్ళకు కాకినాడలో బ్రిడ్జిలు గుర్తుకు రాలేదు, రోడ్లు గుర్తుకు రాలేదు, డ్రైనేజీలు గుర్తుకు రాలేదు, డంపింగ్ యార్డ్ కూడా గుర్తుకు రాలేదు ఇక్కడ పాలకులకు. కానీ 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికే మాత్రం ఇదిగో ఇప్పుడే టెండర్లు పిలుస్తా ఉన్నాము అని ఇప్పుడు మళ్ళా కొత్త నాటకానికి తెరదీయబోతారు కొద్ది రోజుల్లో. ఇవాళ ఇదే స్మార్ట్ సిటీ. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమిటో తెలుసా? స్మార్ట్ సిటీ అంటే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. అందులో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 20 సిటీలు స్మార్ట్ సిటీగా, మొట్టమొదటి ఫేజ్లో 20 సిటీలు స్మార్ట్ సిటీలుగా వాళ్ళంతా కూడా ప్రకటించారు. 20 సిటీలు స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తే అందులో కాకినాడ ఒకటి. మొదటి ఫేజ్లో స్మార్ట్ సిటీగా ప్రకటిస్తే ప్రతి సంవత్సరం కాకినాడ నగరానికి 200 కోట్లు ఇచ్చి 5 సంవత్సరాలలో కాకినాడ నగరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తాము అని చెప్పి స్మార్ట్ సిటీగా ప్రకటించారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరం అయిపోయింది. స్మార్ట్ సిటీ కింద 2016, 17, 18 సంవత్సరాలకు సంబంధించి 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంజూరవుతే ఇవాళ ఇదే కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీకి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా? కేవలం ముష్టేసినట్టు 50 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. ఏ రకంగా ఈ పాలకులు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంత అసమర్థ పాలన ఎక్కడైనా చూడలేదు అని చెప్పి చెప్పడానికి నిదర్శనం ఇదే కాకినాడ సిటీ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే చంద్రబాబు నాయుడు గారి స్మార్ట్ సిటీ పరిపాలన ఎలా ఉంది అనంటే, స్మార్ట్ సిటీలో మొదటి పని కింద సర్పవరం నుంచి జగన్నాథపురం వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టారు. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం 13 నెలలైనా 7 నెలల్లో పూర్తి కావాలి అని చెప్పారు. 7 నెలలు కాదు కదా, ఇప్పటికీ కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాకినాడలో డంపింగ్ యార్డు కంపు కొడుతుందయ్యా, మాకు డంపింగ్ యార్డ్ మార్చండి, డబ్బులు ఉన్నాయి కదా యా స్మార్ట్ సిటీ అన్నారు. స్మార్ట్ సిటీ అంటే కంపులో ఉండడం స్మార్ట్ సిటీనా? డంపింగ్ యార్డ్ మార్చండి అయ్యా అని చెప్పి ఇక్కడి ప్రజలు అడుగుతా ఉంటే 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు పట్టించుకున్న పాపాల పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటే, ఆ రోజుల్లో ఆ దివంగత నేత నాన్నగారు ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాకినాడ నగరానికి మంచినీళ్ళు ఇవ్వాలని ఆవా మంచినీటి ట్యాంక్ స్కీము మొదలుపెట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మంచినీటి ఆవా మంచినీటి స్కీము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడి ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో ఇదే కాకినాడ సిటీలో 2 బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 2 ఫ్లైఓవర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టారు. ఒకటి సాంబమూర్తి నగర్, మరొకటి పేరరాజుపేట బ్రిడ్జిలు. ఆ 2 దివంగత
ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చాయి. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఏటి మొగ్గ వద్ద మరో బ్రిడ్జ్ ఆ దివంగత నేత శాంక్షన్ చేశాడు. ఆ తర్వాత ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏటి మొగ్గ వద్ద ఆ బ్రిడ్జ్ పనులు ఎక్కడి వేసిన దొంగలు అక్కడే కనిపిస్తా ఉండడం లేదా అని అడుగుతా ఉన్నా. అదొకటే అనుకుంటే చివరికి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, జగన్నాథపురం కాలువపై బ్రిడ్జ్ పనులు లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.